వెల్కమ్ టు కీ టాక్స్. రాజకీయం కాదు, నేరుగా మన జీవితంలో పనికొచ్చే విషయం గురించి రోజువారీ మనకి తెలియకుండానే మనం చేసే ఫైనాన్షియల్ మిస్టేక్స్ గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. మీలో ఈఎంఐలు కడుతున్న వాళ్ళు, క్రెడిట్ కార్డు వాడే అలవాటు ఉన్న వాళ్ళు, బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు మస్ట్గా ఇది చూస్తే అసలు మనం ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామనేది మనకే కొత్తగా అర్థమవుతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఒకటే మాట పిల్లలకి చెప్తూ ఉంటాం, బాగా చదువుకో, మార్కులు బాగా తెచ్చుకో, మంచి ఉద్యోగం సంపాదించు అని. బాగా మార్కులు తెచ్చుకోవడం నుంచి మొదలై పెన్షన్ తీసుకునే వయసు వరకు మనము రోజువారీ జీవితంలో ఇన్ని తప్పులు చేస్తామా? మనం రూపాయిని, డాలర్ని అర్థం చేసుకోవడంలో ఎంత వెనకబడి ఉన్నామా అని కళ్ళు తెరిపించే ఒక పుస్తకం గురించి నేను మీకు చెప్పబోతున్నా. దాని పేరే రిచ్ డాడ్ పూర్ డాడ్. ఇక్కడ ఉంది చూడండి, రాబర్ట్ కియోసకి దీని రచయిత. గత 25 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన ఫైనాన్షియల్ బుక్ ఏదైనా ఉంది, మరీ ముఖ్యంగా పర్సనల్ ఫైనాన్స్ మీద వచ్చిన బుక్ ఏదైనా ఉంది అంటే అది ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్. పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి దీన్ని బైబిల్ అని చెప్తారు. బైబిల్ అన్నానని వేరే రకంగా వెళ్ళిపోకండి. ఇప్పుడు అది కాదు, కేవలం అంటే జీవితానికి సంబంధించిన ఆర్థిక సూత్రాలన్నీ ఒక చోట గుదిగుచ్చి పోస్తే అది రిచ్ డాడ్ పూర్ డాడ్ అవుతుంది అని చాలా మంది అభిప్రాయం. అందుకోసమే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి ఈ పుస్తకం అనువాదమైంది. 26 సార్లు రీపబ్లిష్ అయింది. అంటే దీన్ని కొంటున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు ఇంకా ఉంటూనే ఉన్నారు. పైగా 25 ఏళ్ల తర్వాత కూడా 1999, 2000 నాడే 2025 తర్వాత వచ్చే మార్పుల్ని, పరిస్థితుల్ని, పరిణామాల్ని అద్భుతంగా కియోసకి చెప్పాడు. స్కూల్లో పిల్లలకి చదువు మాత్రమే నేర్పుతున్నాము, ప్రధానమైన తప్పు ఇదే అని చెప్తాడు. ఎందుకు అంటే స్కూల్కి వెళ్ళి మార్కుల కోసం చదువుతారు, స్కూల్కి వెళ్ళి అవగాహన కోసం చదవరు, ఆలోచన కోసం చదవరు. ఇది ప్రధానమైన అవగాహన రాహిత్యానికి, జీవితాంతము ఒకే రకమైన పంథాలో ఉండిపోవడానికి కారణం. మార్కులు బాగా వస్తే మంచి ఉద్యోగం వస్తుంది అంటూ ఎప్పుడైతే ఒక ఉద్యోగి మైండ్ సెట్ ని పిల్లల్లో పెంచుతూ ఉంటామో వాళ్ళలో క్రియేటివిటీని, ఆర్థిక ఇంటెలిజెన్స్ ని మనం చంపేస్తున్నాము అనేది ఒక ఆర్థిక పరమైన ఐడియా. అంటే క్రియేటివ్ గా ఆలోచిస్తే గనక అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది కరికులంలో, ఎడ్యుకేషన్ లో భాగం కాకపోవడం వల్ల ట్యాక్సింగ్ గురించి, డబ్బులు సంపాదించేటప్పుడు కానీ, డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఎలాంటి ఆలోచనతో ఉండాలి అనే విషయంలో కానీ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80% మందిలో అవగాహన లేదు అనేది ఈ పుస్తకం ద్వారా సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన టెక్నిక్. మిగతా 20% ఎవరు అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉన్న వాళ్ళు, క్రియేటర్లు అంటే సినిమా స్టార్లు కానీ, ఇలాంటి ఆర్టిస్టులు కానీ, ఇలాంటి రంగాల్లో ఉన్నవాళ్ళు. తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్. ఈ 3-4 కేటగిరీల్లో మాత్రము ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది బెటర్ గా ఉంది. అందుకోసమే వాళ్ళు క్లాస్ బ్రేక్ అనేది చేయగలుగుతారు అని చెప్తాడు. క్లాస్ బ్రేక్ అంటే అమాంతం మిడిల్ క్లాస్ నుంచి రిచ్ గానో, రిచ్ నుంచి నియో రిచ్, సూపర్ రిచ్ గానో మారడం అనేది వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తాడు. ఇందులో ఉన్న రివల్యూషనరీ థాట్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం. మామూలుగా మనం ఏదైతే పొదుపు అనుకుంటామో, ఏదైతే మనం తెలివిగా నిర్ణయాలు తీసుకుంటాం అనుకుంటామో దానికి సంబంధించి అది ఎంత డొల్లతనమో, తెలివి తక్కువతనం అనేది ఇందులో ప్రముఖంగా ప్రస్తావిస్తాడు. అవేంటో ఒక 3-4 పాయింట్లు చెప్తా. చిట్టీలు కడుతూ ఉంటారు చాలా మంది. చిట్టీలు కట్టడం వల్ల కట్టించుకునే వాళ్ళకి తప్ప కట్టే వాళ్ళకి లాభం లేదు అనే విషయాన్ని చాలా అద్భుతంగా ఇందులో వివరిస్తాడు. తర్వాత రెండో విషయం, సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు దాచుకోవడం అనేది ఎంత తెలివి తక్కువ పని. దీని వల్ల పన్నులు కట్టడానికి నీ అంతటి నువ్వు రెడీ అవుతున్నావు అనే విషయాన్ని కియోసకి చెప్పిన తీరు షాక్ ఇస్తుంది మనకి. ఆ తర్వాత మూడోది, అప్పు చేసి కార్లు, ఇళ్ళు కొనేవాళ్ళు రాబోయే 25 ఏళ్ళు వాళ్ళకి తెలియకుండానే మానసిక ఫైనాన్షియల్ బానిసత్వంలోకి ఎలా వెళ్ళిపోతారు అనేది చెప్పిన తీరు నిజంగా కాళ్ళ కింద భూమి కదిలిన ఫీలింగ్ తీసుకొస్తుంది. ఆ తర్వాత భవిష్యత్తులో సంపాదించబోయే జీతాన్ని గాని, ఇన్కమ్ ని గాని ముందే ఖర్చు పెట్టేసే మార్గాలు క్రెడిట్ కార్డులు. వీటిని, క్రెడిట్ కార్డు సైకిల్ ని బ్రేక్ చేయకపోతే భవిష్యత్తు మీద ఎలాంటి దెబ్బ పడుతుంది అనే విషయాన్ని ఇందులో చెప్పిన తీరు నిజంగా షాకిస్తుంది. ఆ తర్వాత డోంట్ ఎర్న్ మనీ, ఇన్వెంట్ మనీ అంటాడు. అంటే డబ్బుని సంపాదించడం కాదు, డబ్బుని ఇన్వెంట్ చేయండి, క్రియేట్ చేయండి అంటాడు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మార్గాల్లో ఉద్యోగం చేసో, లేదంటే ఆల్రెడీ అందరూ చేస్తున్న వ్యాపారాలు చేయడం వల్ల మీకు ఒరిగేదేముండదు, 100లో 80 మందిగా ఉండిపోతారు.
చెప్తారు. 100లో 20 మందిగా మారాలి అంటే ఇన్వెంట్ మనీ, ఇన్వెంట్ థాట్ అని చెప్తాడు. బహుశా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మొత్తం, ప్రపంచం మొత్తం ఇదే ఫార్ములా మీద నడుస్తుంది. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగం 2-3 అంచెలు దాటి ఇన్నోవేషన్ మీదకి, డెవలప్మెంట్ మీదకి, యాప్ క్రియేషన్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. ప్రపంచంలో టాప్ 10 కుబేరులను తీసుకుంటే అందులో వారెన్ బఫెట్ లాంటి ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఇన్నోవేషన్ రిలేటెడ్ క్రియేటివిటీకి సంబంధించిన బిజినెస్ చేసేవాళ్లే, ఆలోచనలు అమ్మేవాళ్లే. అందుకోసమని ఈ బుక్ అసలు క్రియేటివిటీ ఇంపార్టెన్స్, స్వతంత్రంగా ఆలోచించడం ఎందుకు అవసరము అనేది చెప్తుంది. మీకు పుస్తకం చదివే అలవాటు ఉంటే ఖచ్చితంగా చదవండి. పుస్తకం చదివే అలవాటు లేకపోతే గనక అలవాటు చేసుకుని మరీ చదవండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.